అసలు నిన్నిక్కడే అనే కంట్రోల్. తననేవైనా అంటే దానివల్ల మనకెలాంటి లాభం లేదు. ఒక్కసారి తన గొంతు నులివేశానంటే అన్ని ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి. అన్నయ్య కంట్రోల్ అన్నయ్య. నీకు తెలుసు ఆలియా, నేను నాన్నమ్మ కోపాన్ని కూడా భరించగలను, కానీ తనని మాత్రం భరించలేను. తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఈ 4 రోజులైనా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా నేను నీకు, చెప్పాను కదా నువ్వు ఆ గదిలో నుంచి బయటికి రాకూడదని. మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వాయ్? అరే నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు నా జీవితంతో? ఎందుకు? పోలీస్ స్టేషన్లో నేను మీ అమ్మ ముందు నీకు తోడుగా నిలబడ్డాను, మరి మా నాన్నమ్మ ముందు నువ్వు నాకు తోడుగా ఎందుకు నిలబడలేకపోయావు? వై? అన్నయ్య జస్ట్ లీవ్ హర్. Why should I leave her? She should leave this house. చాలా ఎక్కువైపోయింది. ఇదంతా భరించడం నా వల్ల అస్సలు కాదు. ఇక ఏది చేయాలో ఎలా చేయాలో నువ్వు ఆలోచించు. ఎందుకంటే నీకు ఎంత త్వరగా ప్రవీణ్తో పెళ్ళైతే అంత త్వరగా ఈ కళ్ళజోడు నా లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోజు అసలు తను ఏ విధంగా అయితే నాటకాలు ఆడిందో. అన్నయ్య రిలాక్స్. అయినో తనేం చేస్తుందో. నానమ్మని బలహీనతని తనకి బాగా తెలుసు. దాన్నే తను అవకాశంగా తీసుకుంటుంది. తనకి తెలుసు నానమ్మ తన వైపు ఉన్నంత వరకు తను ఏమైనా చేయగలదు. నానమ్మ తను ప్రొటెక్ట్ చేస్తుంది కదా, సింపుల్. అయినా నాన్నమ్మకి ఏమైంది అసలు? ఎప్పుడు చూడు నాన్నమ్మ కళ్ళజోడు వెనకేసుకొస్తోంది. కన్విన్సింగ్ పవర్ అన్నయ్య, కన్విన్సింగ్ పవర్. ముందు తన ప్రవీణ్ని కన్విన్స్ చేసి తన వైపుకు మార్చుకుంది. ఇప్పుడు కూడా తను అదే పద్ధతిని నానమ్మ విషయంలో కూడా ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలియా? ఇంతకుముందు ప్రవీణ్ నాకు దూరం అవుతుంటే చూశాను, ఇప్పుడు నాన్నమ్మ. నీకు తెలుసు కదా వీళ్ళంటే నాకు ఎంత ఇష్టం. అలాగే నువ్వు ఇది కూడా చూసావు కదా నాన్నమ్మ ఈ రోజు నాతో ఏ విధంగా మాట్లాడిందో. ఒకవేళ నాన్నమ్మ మనల్ని తప్పుగా అనుకుంటే ఇవన్నీ చేయడంలో అర్థం ఏముంటుంది ఆలియా? తను నానమ్మని అడ్డం పెట్టుకుని మనతో ఆడుకుంటుందిగా. ఇంకా సింపుల్, తనకి నానమ్మనే మనం దూరం చేసేస్తే సరిపోతుంది. నానమ్మ దృష్టిలో తన్ని దిగజారి చేస్తే సరి. కేవలం ఒక్కసారి తన నిజ స్వరూపాన్ని మన నానమ్మకి చూపిస్తే అప్పుడు నానమ్మ కూడా తెలిసిపోతుంది తను ఎంత తెలివైందో, ఎంత మాయలేడో. ఆలియా ఇది అంత సులభం అనుకుంటున్నావా? అనయ్య నువ్వేం కంగారు పడుకు, అది నేను చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రవీణ్ ఒప్పించు. సరే నేను ప్రవీణ్ని నీ లైఫ్లో తీసుకొస్తాను, కానీ అంతే త్వరగా నువ్వు ఆ కళ్ళజోడిని నా లైఫ్లోంచి బయటికి పంపించేయాలి. డ్రగ్స్. అతను నిన్ను ఎందుకు వదిలేశాడో నాకు అనిపిస్తోంది, కానీ ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాడో అది మాత్రం అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి. ఈ రోజు నుంచి మీ అమ్మాయిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను. Why should I leave her? She should leave this house. సురేష్ నువ్వు ఫోన్ పెట్టేది ప్లీజ్. ప్రజ్ఞ, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను పోలీస్ స్టేషన్ బయట నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఆంటీ కూడా ఉన్నారు కదా, అందుకని. నువ్వు నాతో ఏం మాట్లాడాలి సురేష్? ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది సరిపోలేదా? ప్రజ్ఞ, నేను దాని గురించి మాట్లాడాలనుకోవటం లేదు. ప్లీజ్ సురేష్, నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేశాను కదా ప్రజ్ఞ. సారీ. చూడు ప్రజ్ఞ, ఏది ఏమైనా సరే నేను ఒంటరిగా వదిలేలేని, ఎంతనే నేను నీ స్నేహితుణ్ణి. ఈ రోజుకి నేను కిటికీ వైపు చూసినప్పుడల్లా అనుకుంటాను నువ్వు సంతోషంగా. ఆ కిటికీ ఇక శాశ్వతంగా మూసుకుపోయింది సురేష్. ఇక నేను ఆ కిటికీ దగ్గర నీకెప్పటికీ కనిపించను. అది నాకు తెలుసు ప్రజ్ఞ, కానీ నేను కేవలం ఎందుకోసం ఫోన్ చేశానంటే ఎందుకు చేసావు సురేష్? ఇది చెప్పడానికి కదా. నేను ఒంటరిదాన్ని అనుకోవద్దు అని, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని కదా. నా వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని నీతో షేర్ చేసుకోవాలనేగా. ఇదే కదా చెప్పాలనుకున్నావు. కానీ నాకిప్పుడు ఎవరి జాలి దయ అవసరం లేదు, ఎవరి స్నేహమూ అవసరం లేదు. నాకిప్పుడు ఏదైతే జరుగుతోందో, మంచో లేకపోతే చెడో, అది నా ప్రాబ్లం సురేష్. ఇందులో నువ్వు కలగ చేసుకోవాల్సిన అవసరం నీకు కొంచెం కూడా లేదు. నీకు దూరంగా వెళ్ళడానికి ఈ దారి నేనే వెతుక్కున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఈ దారిలో నేను వెళ్ళి తీరాలి. అందుకే ప్లీజ్ దయచేసి నా మీద జాలి చూపించడానికి ప్రయత్నించుకో. ఇంకెప్పుడు నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు.